Adagis. So, recursion is the concept of discussion now. Recursion ki best example ga this factorial program is taken. దాదాపుగా అందరూ ఇదే చెప్తారు. Anyhow, is one of the best programs to understand recursion. Recursion is a concept of uh, calling a function within itself. Now see, ఇది ఫంక్షన్ ఫార్వర్డ్ డిక్లరేషన్, ఇది మెయిన్ ఫంక్షన్ డెఫినిషన్, ఇది ఫ్యాక్ట్ అనే ఫంక్షన్ డెఫినిషన్. మెయిన్ ఫంక్షన్ లో మీరు ఫ్యాక్ట్ అనే ఫంక్షన్ ని కాల్ చేస్తున్నారు. ఇది ఓకే, ఒక ఫంక్షన్ లో ఇంకొక ఫంక్షన్ ని కాల్ చేయొచ్చు. బట్ ఫ్యాక్ట్ అనే ఫంక్షన్ లో మీరు ఫ్యాక్ట్ అనే ఫంక్షన్ ని కాల్ చేస్తున్నారు. ఇలా కాల్ చేయడానికి ముందు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమేనంటే, ఎ ఫంక్షన్ కెన్ రిటర్న్ ఎ వాల్యూ. ఫంక్షన్స్ ప్రాసెస్ అయిన తర్వాత వాల్యూస్ ని రిటర్న్ చేయొచ్చు ఫర్ ఫర్దర్ యూజ్. బట్ థింగ్ ఈస్, ఒకసారికి ఒక వాల్యూ మాత్రమే రిటర్న్ చేయగలదు. ఇప్పుడు ఇక్కడ ఇదంతా కలిపి కూడా ఒక వాల్యూనే. దీంతో పాటు ఇంకా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఒకసారి రిటర్న్ రన్ అయితే ఆ ఫంక్షన్లో ఆ తర్వాత కోడ్ రన్ అవ్వాలి. మోర్ ఎవర్, మనకు రికర్షన్ చేసేటప్పుడు ఇలా కండిషన్ బేస్డ్ రికర్షన్ చేయలేదనుకోండి, అది మనకి ఇన్ఫినిట్ రికర్షన్ గా తయారవుతుంది, ఇన్ఫినిట్ లూప్ లాగా. అఫ్ కోర్స్ రికర్షన్ ఎందుకు వాడతారు అంటే, లూప్స్ కి బదులుగా వాడొచ్చు. ఒక రకంగా చెప్పాలి అంటే, లూప్స్ వాడితే మనకి సిస్టమ్ మీద బర్డన్ తక్కువ ఉంటుంది, రికర్షన్ వాడితే సిస్టమ్ మీద బర్డన్ ఎక్కువ ఉంటుంది. ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. రికర్షన్ వల్ల సిస్టమ్ మీద బర్డన్ ఎక్కువ అవుతుంది అన్నప్పుడు రికర్షన్ ఎందుకు వాడాలి? కుడ్ బి అనదర్ క్వశ్చన్. మనకి ప్రోగ్రామింగ్ లో లాజిక్స్ రాసేటప్పుడు కొన్ని లొకేషన్స్ లో లూప్స్ మనకి వర్కౌట్ కావు. లూప్స్ ఎక్కడ వర్కౌట్ కావో ఆ లొకేషన్ లో లూప్స్ బదులు మనము రికర్షన్ వాడుకోవచ్చు. సో ఇప్పుడు ఫ్యాక్టోరియల్ అంటే వాట్ ఈ సపోజ్ టు గో అని ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 అని అంటే ఇట్స్ ఓకే, 5 into 4 into 3 into 2 into 1 that leads to 120. Let us execute this program and see. So it gave you the result of 120. ఈ ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూషన్ జరిగింది ఈజ్ వాట్ ద యాక్చువల్ క్వశ్చన్. నౌ ఐ క్లోజ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ ఆ ప్రోగ్రామ్ ని ఓపెన్ చేసి చూస్తాం. ఫైల్ మెను ఓపెన్, రైట్. This is star.c and the program is factorial recursion. This is that code. See, మీరు ఇక్కడ ఫ్యాక్ట్ ఆఫ్ 5 అని కాల్ చేశారు. ఇప్పుడు 5 అన్నది 4n లోకి కాపీ అయింది. ఇక్కడ మనం కండిషన్ ఏం పెట్టామనంటే n లెస్ దెన్ ఈక్వల్ టు 1. అంటే ఆఫ్ కోర్స్ మీరు 0 అని ఇస్తే కూడా ఇట్ రిటర్న్స్ 1. ఫ్యాక్టోరియల్ ఆఫ్ 0 ఈజ్ 1 ఇన్ మ్యాథమెటిక్స్. ఓకే, ఇట్ సాటిస్ఫైస్ మ్యాథమెటికల్ రూల్, అందుకోసం ఇలా రాస్తాము. అదర్వైజ్ యూ కెన్ సింప్లీ రైట్ n ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, నో ప్రాబ్లం. 1 అయితే ఇట్ రిటర్న్స్, ఆర్ యూ కెన్ యూస్ లెస్ దెన్ ఈక్వల్ టు, బట్ జనరల్గా ఇలా ప్రిఫర్ చేస్తా. ఇప్పుడు n వాల్యూ 1 అయితే రిటర్న్ 1 రన్ అవుతుంది. ఈ రిటర్న్ 1 రన్ అయితే ఆ తర్వాత ఇది రన్ కాదు. ఇది రన్ అవ్వలేదు అంటే నో మోర్ రికర్సివ్ కాల్ ఎగ్జిక్యూటెడ్. అంటే ఇప్పుడు 5 అని వచ్చినప్పుడు ఇక్కడికి 5 వస్తే ఈ కండిషన్ ఫాల్స్ కాబట్టి ఈ రిటర్న్ రన్ అవ్వదు. కొన్ని చోట్ల ఈ పార్ట్ ని తీసుకెళ్ళి ఎల్స్ పార్ట్ కింద పెడతారు. మనకి అవసరం లేదు, ఇది రన్ అవ్వలేదు అంటే ఆటోమేటిక్గా ఇది రన్ అయిపోతుంది. ఇది రన్ అయితే ఖచ్చితంగా ఇది రన్ అవ్వదు. ఎందుకు అంటే రిటర్న్ ఇస్ ద లాస్ట్ స్టేట్మెంట్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఇన్ ఏ ఫంక్షన్. ఒక ఫంక్షన్ రిటర్న్ చేస్తే రిటర్న్ తర్వాత స్టేట్మెంట్స్ రన్ కావు. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే రిటర్న్ n ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ n-1. అంటే ఇప్పుడు ఇక్కడ 5 అన్నది n లోకి వచ్చింది. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం, రిటర్న్ 5 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ 4 అని ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాం. యాక్చువల్గా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ని మొదట అర్థం చేసుకోవాలి. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ని అర్థం చేసుకునే పద్ధతి వేరు. అంటే లాజిక్ డెవలప్ అవుతుంది మన మనసులో, మన బుర్రలో. యాక్చువల్గా ఇంటర్నల్గా ఎలా రన్ అవుతోందో అది అర్థం అవుతుంది. ఇది అర్థమైతే యాక్చువల్గా ఏం జరుగుతుందో అది మళ్ళీ అర్థం చేసుకోవచ్చు. యాక్చువల్గా ఏం జరుగుతుందో అది నేను ఇప్పుడు చెప్పట్లేదు.
ఇంటర్నల్గా ఏం జరుగుతుందో దాన్ని కాస్త జాగ్రత్తగా గమనించండి. ద సేమ్ కోడ్ ఐఎమ్ షోయింగ్ హియర్. సో ఫ్యాక్టోరియల్ ఈస్ పర్సెంటేజ్ ఫ్యాక్ట్ ఆఫ్ 5 ఇంట్ ఫ్యాక్ట్ ఆఫ్ ఇంట్ ఎన్. ఇక్కడ ఏదో ఇది మీరు ఫంక్షన్ డెఫినేషన్ ఇచ్చిన కాన్సెప్ట్, కానీ ఈ పర్టికులర్ పార్ట్ని మీరు ఇక్కడ ఫ్యాక్ట్ని కాల్ చేశారు కాబట్టి ఈ ఫంక్షన్కి ఇలా మెమరీ అలొకేట్ అయిందని అనుకుందాం. నిజం చెప్తే ఇలా మెమరీ అలొకేట్ అవ్వదు ఇన్నిసార్లు, కానీ ప్రస్తుతానికి ఎగ్జిక్యూషన్ మాత్రం ఇలాగే జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు 5 ఇచ్చారు కాబట్టి 5 ఇక్కడికి ఆర్గ్యుమెంట్గా వచ్చింది. ఇఫ్ ఎన్ ఈజ్ లెస్ దెన్ ఈక్వల్ టు 1 ఫాల్స్ అయింది కాబట్టి ఈ రిటర్న్ రన్ అవ్వలేదు. ఈ రిటర్న్ రన్ అవ్వాలి. ఇది చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్. ఈ రిటర్న్ రన్ అవ్వాలి. ఇది ఎప్పుడు రన్ అవుతుంది అంటే ఎన్ ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ ఎన్ మైనస్ 1 జరిగితే ఆ వాల్యూ రిటర్న్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్. దీన్ని ఇలా కాకుండా ఐ షో యూ ఇన్ పెయింట్ ఇట్ సెల్ఫ్ బికాస్ ఓపెన్ సో ఇది పూర్తయితే కానీ, అంటే ఈ ఫంక్షన్ డెఫినేషన్ ఎగ్జిక్యూట్ అయి రిటర్న్ అయిన వాల్యూ ఇక్కడికి వస్తే కానీ 5 ఇంటూ ఆ వాల్యూ జరగదు. ఆ వాల్యూ జరగకుండా ఆ వాల్యూ రిటర్న్ అవ్వదు. సో ఎన్ ఇంటూ ఫ్యాక్ట్ అనే ఫంక్షన్ రిటర్న్ చేసిన వాల్యూ మల్టిప్లికేషన్ కంప్లీట్ అయితే కానీ రిటర్న్ రన్ అవ్వదు. ఇది బాగా గుర్తుపెట్టు. సో ఇప్పుడు ఇక్కడ 5 ఇచ్చినారు కాబట్టి రిటర్న్ ఇది ఇంకా రన్ అవ్వలేదు, అంటే ఇది ఫస్ట్ జరిగిన ప్రాసెస్. లెట్ అస్ బి ఆన్ టు దిస్. ఇది ఫస్ట్ జరిగిన ప్రాసెస్. కూడా బాగాలేదు, కొంచెం థిక్నెస్. ఇది ఫస్ట్ జరిగిన ప్రాసెస్, ఇది ఇంకా జరగలేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ ఫ్యాక్ట్ ఆఫ్ 4 అని కాల్ చేస్తాం కాబట్టి ఈ ఫంక్షన్ని మళ్ళీ కాల్ చేశారు కాబట్టి మళ్ళీ దాని ఫంక్షన్ డెఫినేషన్కి మెమరీ అలొకేట్ అయిందని అనుకుంటాం. నిజానికి మెమరీ అలొకేట్ అవ్వదు, కానీ ప్రాసెస్ మాత్రం ఇలాగే జరుగుతుంది. అంటే ఇప్పుడు మళ్ళీ అదే ఫంక్షన్కి మెమరీ అలొకేట్ అయింది, కాకపోతే ఈసారి ఈ మెమరీలోకి 4 అనే వాల్యూ కాపీ అయింది ఎన్లోకి. ఇప్పుడు ఇది మళ్ళీ ఫాల్స్ కాబట్టి ఈ రిటర్న్ రన్ అయింది. జాగ్రత్త గమనించండి, ఈ రిటర్న్ రన్ అవ్వలేదు. ఇప్పుడు రిటర్న్ ఇది రన్ అవ్వాలి అంటే ఇక్కడ ఎన్ ఇంటూ ఎన్ వాల్యూ ప్రస్తుతం 4 కాబట్టి ఈ ఎగ్జిక్యూషన్లో 4 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ 3. ఇక్కడ ఫ్యాక్ట్ ఆఫ్ 3 జరిగి అది రిటర్న్ చేసిన వాల్యూ వెనక్కి వస్తే కానీ అది ఇంటూ 1 జరగదు. సో ఇప్పుడు ఫ్యాక్ట్ ఆఫ్ 3 అన్నది కాల్ అయింది కాబట్టి అంటే ఇది ఇంకా ఎగ్జిక్యూషన్ పూర్తవ్వలేదు, ఇది ఎగ్జిక్యూషన్ పూర్తవ్వలేదు. ఇది మళ్ళీ ఫంక్షన్ డెఫినేషన్ ఎగ్జిక్యూషన్ మొదలైంది, కొత్త డెఫినేషన్కి మెమరీ అలొకేట్ అయిందని అనుకోండి. ఇప్పుడు ఇక్కడికి 3 కాపీ అయింది. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ కండిషన్ ఫాల్స్ కాబట్టి రిటర్న్ రన్ అవ్వలేదు కాబట్టి నెక్స్ట్ లైన్కి వచ్చింది. ఇక్కడ రిటర్న్ 3 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ 2 ఫంక్షన్ కాల్ అయింది. ఈ ఫ్యాక్ట్ ఆఫ్ 2 రిటర్న్ చేసిన వాల్యూ ఇక్కడికి వస్తే అది 3తో మల్టిప్లై అయ్యి ఆ తర్వాత వెనక్కి వెళ్తుంది. అంతవరకు ఇది రన్ అవ్వలేదు. అంటే అంటే ఇది ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది, సెకండ్ ఇది జరిగింది, థర్డ్ ఇది జరిగింది, ఇప్పుడు ఫ్యాక్ట్ ఆఫ్ 2 ఇది ఫోర్త్ జరిగింది. అంటే ఇంకా ఏమీ డిస్ప్లే అవ్వలేదు ఇక్కడ, రైట్? సో ఇప్పుడు ఫ్యాక్ట్ అన్న ఫంక్షన్కి మళ్ళీ మెమరీ అలొకేట్ అయిందని అనుకోండి. ఆ 2 ఇక్కడికి కాపీ అయింది. ఇక్కడ మళ్ళీ కండిషన్ ఫాల్స్ కాబట్టి రిటర్న్ రన్ అవ్వలేదు కాబట్టి ఈ రిటర్న్ రన్ అయింది. ఇప్పుడు రిటర్న్ ఎన్ ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ 1. ఇప్పుడు ఫ్యాక్ట్ ఆఫ్ 1 కాల్ అయింది కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చింది. సే ఇది 5th ప్రాసెస్. సో ఇక్కడికి 1 వచ్చింది, ఇక్కడికి 1 వచ్చినప్పుడు ఇఫ్ ఎన్ లెస్ దాన్ ఈక్వల్ టు 1 ట్రూ అయింది కాబట్టి రిటర్న్ 1 జరిగింది. ఇది రన్ అవ్వదు. ఇప్పుడు రిటర్న్ 1 ఎక్కడికి వెళ్తుంది అంటే ఫంక్షన్ కాల్ ఫంక్షన్ డెఫినేషన్ కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఫంక్షన్ డెఫినేషన్ రిటర్న్ చేసే వాల్యూ కాలింగ్ ఫంక్షన్కి పోతుంది. ఓకే, కాలింగ్ ఫంక్షన్కి పోతుంది, మంచిదే. కాలింగ్ ఫంక్షన్ అంటే కాలింగ్ ఫంక్షన్లో ఎక్కడికి పోతుంది కుడ్ బి ఎ బిగ్గెస్ట్ క్వశ్చన్. కాలింగ్ ఫంక్షన్లో ఎక్కడికి వెళ్తుంది అంటే ఫంక్షన్ కాల్ ఎక్కడ జరిగిందో అక్కడికి వెళ్తుంది. అంటే ఇప్పుడు ఈ డెఫినేషన్ రన్ అవ్వడానికి కారణమైన ఫంక్షన్ కాల్ ఎక్కడుందో అక్కడికి వెళ్తుంది. ఈజ్ సంథింగ్ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఈ రిటర్న్ ఎక్కడికి పోయిందంటే ఇప్పుడు ఈ బ్లాక్ లైన్ ఇది మీ 6th స్టెప్ దట్ ఈస్ బీయింగ్ ఎగ్జిక్యూటెడ్.
ఈ వాల్యూ ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఇక్కడికి ఎంత వచ్చింది అంటే 1 వచ్చింది. అంటే ఫంక్షన్ కాల్ 1ని రిటర్న్ చేసి డెఫినేషన్ ఎగ్జిక్యూట్ అయ్యి 1ని రిటర్న్ చేస్తే ఇప్పుడు 2 ఇంటూ 1 జరిగి ఇప్పుడు ఈ రిటర్న్ రన్ అయింది. అంటే ఇది సెవెంత్ స్టెప్. ఇది 2 ఇంటూ 1 ఎక్కడికి రిటర్న్ చేసింది అంటే ఈ ఫంక్షన్ డెఫినేషన్ రన్ అవ్వడానికి కారణమైన ఫంక్షన్ కాల్ ఎక్కడుందో అక్కడికి రిటర్న్ చేసింది ఈ బ్లాక్ లైన్. ఎంత రిటర్న్ చేసింది? సే 2 రిటర్న్ చేసింది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ n వాల్యూ 3 ఉంది కాబట్టి 3 ఇంటూ 2 అది 6 అయ్యి ఇప్పుడు ఈ వాల్యూ ఈ రిటర్న్ చేసింది. అంటే ఇప్పుడు ఈ 6 ఎక్కడికి రిటర్న్ అవుతుంది అంటే ఈ ఫంక్షన్ డెఫినేషన్ రన్ అవ్వడానికి కారణమైన ఫంక్షన్ కాల్ ఎక్కడుందో అక్కడికి రిటర్న్ అవుతుంది. సే దిస్ ఇస్ యువర్ ఎయిత్ స్టెప్. సో ఇప్పుడు ఇక్కడికి 6 వచ్చింది. ఇప్పుడు 4 ఇంటూ 6 24 అయిన తర్వాత ఈ రిటర్న్ రన్ అయింది. ఈ 24 ఎక్కడికి రిటర్న్ అయింది అంటే ఈ ఫంక్షన్ డెఫినేషన్ రన్ అవడానికి కారణమైన ఫంక్షన్ కాల్ ఎక్కడుందో అక్కడికి రిటర్న్ అయింది. దిస్ ఇస్ యువర్ నైన్త్ స్టెప్. ఇప్పుడు ఈ 24 ఇక్కడికి వస్తే ఇప్పుడు 24 ఇంటూ 5 ఇది జరిగిన తర్వాత ఈ రిటర్న్ ఆ వచ్చిన మొత్తం వాల్యూని రిటర్న్ చేసింది. అది ఎంత వచ్చింది అంటే 120. 24 ఇంటూ 5 ఇది మీ 10th స్టెప్. ఈ వాల్యూ రిటర్న్ ఎక్కడికి అయిందంటే ఈ ఫంక్షన్ డెఫినేషన్ రన్ అవడానికి కారణమైన ఫంక్షన్ కాల్ ఎక్కడ ఉందో అక్కడికి రిటర్న్ అయింది. కాబట్టి ఫ్యాక్టోరియల్ ఈజ్ 120 అని మీకు మానిటర్ మీద డిస్ప్లే అయింది. అంటే మీరు ఇక్కడ ఫ్యాక్ట్ ఆఫ్ కాల్ చేసిన వెంటనే ఈ ఫంక్షన్ ఏది రిటర్న్ చేసేయలేదు. ఇది మళ్ళీ ఫ్యాక్ట్ని కాల్ చేస్తే అది రిటర్న్ చేసేంత వరకు వెయిట్ చేస్తే ఇది ఎలాంటి విషయం అంటే ఏదో ఆ, ఒక నలుగురు 5 మంది మీరు ఉన్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ రూమ్లో కూర్చొని ఉన్నారు ఒక పక్కన ఒకరు. ఓకే. మీ సార్ ఏదో ఒక వైట్ పేపర్ ఇచ్చినాడు. ఏ మీరు వరుసగా మీ రోల్ నెంబర్లు రాయండి అన్నారే. మేము మీ హాల్ టికెట్ నెంబర్లు మీ రోల్ నెంబర్ వైజ్ అయితే కూర్చోరు క్లాస్లో మామూలుగా. కాబట్టి మీరు ఏదో మీ రోల్ నెంబర్లు రాశారు. సార్ నా రోల్ నెంబర్ 1, నా రోల్ నెంబర్ 8, నా రోల్ నెంబర్ 3, నా రోల్ నెంబర్ 4, నా రోల్ నెంబర్ 17 అని రాశారు. బాగానే. ఈ 17 అన్న మనిషి రాస్తున్నప్పుడు నేను మర్చిపోయినాను మీ ఆ, రోల్ నెంబర్ ముందర నీకు మొన్న స్లిప్ టెస్ట్లో ఎన్ని మార్కులు వచ్చినాయి అవి కూడా రాయి అంటే మీరు ఏదో రాయడం మొదలు పెట్టినారు 24. వాడు మళ్ళీ వెనక్కిస్తే వీడు వాడి మార్కులు వేసి 23. వీడు వాడి మార్కులు వేసి సార్ నాకు 25 వచ్చినాయి. ఈడు వాడి మార్కులు వేసి నాకు 17 వచ్చినాయి. ఈడు వాడి మార్కులు వేసి నాకు 19 వచ్చినాయి. ఆ తర్వాత మళ్ళీ ఆ పేపర్ని సార్కి ఇచ్చినట్లు. అంటే ఫస్ట్ నంబర్లో రాసుకుంటూ పోయినారు. మళ్ళీ వెనక్కి వచ్చేటప్పుడు ఏ సీక్వెన్స్లో ఇచ్చినారు అదే సీక్వెన్స్లో మళ్ళీ వెనక్కి తీసుకుంటూ మీ మార్కులు రాసి వెనక్కి ఇచ్చినట్లు. అలా మీ డాటా ఇలా పోయి మళ్ళీ ఇక్కడ నుంచి వెనక్కి ఇలా వచ్చింది. ఈ సంథింగ్ ఇంపార్టెంట్. అంతేగాని దీని ఎగ్జిక్యూషన్ పూర్తయిపోయి మళ్ళీ దీని ఎగ్జిక్యూషన్ పూర్తయ్యి అలా జరగట్లేదు. దీనిలోంచి దీనిలోకి దీనిలోంచి దీనిలోకి దీనిలోంచి దీనిలోకి దీనిలోంచి దీనిలోకి వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ వెనక్కి వచ్చి ఇక్కడ ప్రాసెస్ జరిగి మళ్ళీ వెనక్కి వచ్చి ఇక్కడ ప్రాసెస్ జరిగి వెనక్కి వచ్చి ఇక్కడ ప్రాసెస్ జరిగి వెనక్కి వచ్చి అలా మీకు రికర్షన్ జరుగుతుంది. ఇది ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు నిజం చెప్పాలి అంటే 5 అంటే ఇక్కడ 5 అని ఇచ్చినాం కాబట్టి 5 సార్లు ఫంక్షన్కి మెమరీ అలొకేట్ అయింది. మనం 5000 అని ఇస్తే 5000 సార్లు ఒకటే ఫంక్షన్కి మెమరీ అలొకేట్ అవుతుంది అంటే అలా జరగదు. యాక్చువల్గా ఇక్కడ జరిగే పద్ధతి వేరు. జరిగే పద్ధతి ఎలా ఉంటుందంటే మీరు ఆ ఫంక్షన్ని కాల్ చేశారు. ఆ, ఏదది ప్రింట్ ఆఫ్ ఏదో పర్సెంటడి ఫ్యాక్ట్ ఆఫ్ 5 అని మీరు కాల్ చేశారు. మీరు ఇచ్చిన ఫంక్షన్ డెఫినేషన్ ఇంట్ ఫ్యాక్ట్ ఆఫ్ ఇంట్ ఎన్. మీరు రాసిన కోడ్ ఇఫ్ రిటర్న్ 1 రిటర్న్ ఎన్ ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ n-1. ఇది మీరు రాసిన కోడ్. ఓకే. నౌ మీరు ఇక్కడ 5 అన్నారు దీనిలోకి 5 వచ్చింది కండిషన్ ఫాల్స్ కాబట్టి ఇక్కడ ఓ గాడ్ ఇది పెద్దగా అయిపోయినట్లుంది. ఓకే. నో ఇష్యూస్. వేర్ ఇస్ ద కోడ్?
ఇదే ఆ కోడ్. ఓకే. సో ఇప్పుడు ఇక్కడికి 5 వచ్చింది. ఇప్పుడు ఇది రన్ అవ్వలేదు. 5 ఇది చాలా ఇంపార్టెంట్. 5 మీరు ఫ్యాక్ట్ ఆఫ్ 4 అని కాల్ చేశారు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఫ్యాక్ట్ ఆఫ్ 4 అని కాల్ చేస్తే ఫ్యాక్ట్ అనే ఫంక్షన్ మళ్ళీ రన్ అయింది. అంటే ఇప్పుడు 4 వచ్చి ఈ ఎన్లో స్టోర్ అయింది. ఈ సంథింగ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎన్లోకి 4 వచ్చి స్టోర్ అయితే ఇంతకు ముందు ఉన్న 5 అన్నది అది ఉండదు. ఒక వేరియబుల్లో ఒకసారికి ఒక వాల్యూ ఉంటుంది కానీ రెండు వాల్యూస్ ఉండవు. అంటే 4 వచ్చి దీనిలో స్టోర్ అవ్వాలి అంటే దీనిలో ఉన్నది పోతే కానీ కొత్త వాల్యూ రాదు. దీనిలో ఉన్నది పోతే ఒక వేరియబుల్ నుంచి ఒక వాల్యూ వెళ్ళిపోతే మళ్ళీ వెనక్కి రాదు. మరి అది ఇంటర్నల్గా ఎలా జరుగుతుంది అంటే ఒక ఇంటీజర్ ర్యామ్లో సపరేట్గా మెమరీ అలొకేట్ అయ్యి దానిలోకి 5 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. ఇప్పుడు దీని నుంచి 5 పాయా, ఇప్పుడు 4 వచ్చి స్టోర్ అయింది. అంటే ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 4. ఈ కండిషన్ ఫాల్స్ కాబట్టి ఇప్పుడు మళ్ళీ 4 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ 3 అని మీరు కాల్ చేశారు. ఫ్యాక్ట్ ఆఫ్ 3 అని కాల్ చేస్తే ఇప్పుడు దీనిలో 3 రావాలి. ఇప్పుడు దీనిలోంచి 4 తీసేసి దీనిలో 3 పెట్టాలి. ఇప్పుడు 3 పెడితే మళ్ళీ 4 వెనక్కి రావాలి కాబట్టి ఇక్కడ ఆ వేరియబుల్ పక్కనే ఇంకొక మెమరీ లొకేట్ అయ్యి దానిలోకి 4 స్టోర్ అవుతుంది. ఆఫ్ కోర్స్ ఇది ఆల్రెడీ ముందుగానే మెమరీ లొకేట్ అవుతుంది. అలా ఎలా జరుగుతుంది అది మెమరీ మేనేజ్మెంట్లో తెలుస్తుంది. మెమరీలో బేస్ మెమరీ, కోడ్ మెమరీ, స్టాక్ మెమరీ, హీప్ మెమరీ, రకరకాల మెమరీ లేయర్స్ ఉంటాయి. బేస్డ్ ఆన్ ఆపరేటింగ్ సిస్టమ్ అవన్నీ మేనేజ్ అవుతూ ఉంటాయి. అది పక్కకు పెట్టండి. ఇప్పుడు ఓన్లీ దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో ఇప్పుడు దీనిలో 4 పాయా 3 వచ్చా అంటే ఈ ఫంక్షన్కి నెంబర్ ఆఫ్ టైమ్స్ మెమరీ అలొకేట్ అవ్వదు. ఒకసారి మాత్రమే మెమరీ అలొకేట్ అవుతుంది. ఈ సంథింగ్ ఇంపార్టెంట్. ఇప్పుడు 3 ఇంటూ యూసే ఫ్యాక్ట్ ఆఫ్ 2. ఫ్యాక్ట్ ఆఫ్ 2 అన్న వెంటనే ఇక్కడ మళ్ళీ మెమరీ అలొకేట్ అయింది. ఇక్కడ మళ్ళీ దీనిలోకి 3 వచ్చింది. ఇప్పుడు దీనిలోకి 2 వచ్చింది. నా యూ సెడ్ 2 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ 1. అంటే ఇప్పుడు 1 రావాలంటే ఇక్కడ మళ్ళీ మెమరీ లొకేట్ అయింది. ఇక్కడికి 2 వచ్చింది. ఇప్పుడు ఇక్కడికి 1 వచ్చింది. 1 వచ్చినప్పుడు ఇది రిటర్న్ రిటర్న్ చేసింది. మళ్ళీ ఇది కాల్ కాలేదు. ఇప్పుడు ఈ రిటర్న్ 1 ఎక్కడికి వెళ్తుంది అంటే ఈ ఫంక్షన్ కాల్కి వెళ్తుంది. ఈ ఫంక్షన్ కాల్ వాల్యూ ఎంత అంటే 1. ఇప్పుడు 2 ఇంటూ 1 జరిగింది. ఓవరాల్గా 2 వచ్చింది. ఆ 2 వెనక్కి వెళ్ళింది. వెనక్కి ఎక్కడికి వెళ్ళింది అంటే ఇక్కడికి వెళ్ళింది. ఎంత వచ్చింది అంటే 2 వచ్చింది. ఎందుకంటే ఈ 2 ఇంటూ 1 అంటే 2. ఇప్పుడు ఈ మల్టిప్లికేషన్ జరుగుతుంది. 3 ఇంటూ 2. ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని ఇలా కాదు, ఇంకొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకో. రిటర్న్ ఇప్పుడు ఫ్యాక్ట్ ఆఫ్ 1 ఇది జాగ్రత్తగా గమనించండి. ఫ్యాక్ట్ ఆఫ్ 1 కాల్ అయిన వెంటనే ఇఫ్ కండిషన్ ట్రూ అయింది కాబట్టి రిటర్న్ 1 జరిగింది. అంటే ఇప్పుడు n వాల్యూ ఎంత ఉంది? 1 ఉంది కాబట్టి ఇది రిటర్న్ జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఈ 1 వెనక్కి వచ్చినప్పుడు అంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ 1 పాస్ చేస్తే కదా 1 వెనక్కి వచ్చింది. ఇక్కడ 1 పాస్ చేసినప్పుడు n వాల్యూ ఎంత ఉండింది మనకు తెలీదు. ఎందుకనంటే ఎన్లోకి ఇప్పుడు 1 వచ్చింది. ఇంతకుముందు ఎంత ఉందో మనకేం తెలుసు? అఫ్ కోర్స్ 2 ఉందని మనకు తెలుసు కానీ సిస్టమ్కి తెలియదు కదా. అప్పుడు సిస్టమ్ ఏం చేస్తుంది అంటే ఇంతకుముందు ఇక్కడ పక్కన ఒకదాని పక్కన ఒకటి పెట్టుకుంటూ పోయింది కదా. ఒకదాని పక్కన నేను బొమ్మ అయితే పైకి గీచాను. పైకనే ఉందనే మీరు అనుకోండి, నష్టమేం లేదు. ఈ పైన ఉన్న దానిలో లాస్ట్లో ఏది ఉందో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకునేది. ఆ తర్వాత మల్టిప్లై చేసింది. ఇది ఇంపార్టెంట్. మల్టిప్లై చేసి వెనక్కి పంపింది. ఈ వెనక్కి పంపినప్పుడు అంటే ఇప్పుడు 2 n వాల్యూ ఉన్నప్పుడు 1 ఆర్గ్యుమెంట్గా పాస్ అయితే ఈ 1లో 1 అనే వాల్యూ కోసం ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ మొదలైనప్పుడు రిటర్న్ అయిన 1 కోసము ఇక్కడ ఎత్తిపెట్టిన దానిలోంచి లాస్ట్లో పెట్టిన వాల్యూని తీసుకొచ్చి దాంతో మల్టిప్లై చేసి దాన్ని వెనక్కి పంపిన తర్వాత
ఇప్పుడు టూ ఆర్గ్యుమెంట్గా పాస్ అయినప్పుడు ఎన్ వాల్యూ ఎంత ఉండింది అంటే మనం n-1 ఆర్గ్యుమెంట్గా పాస్ చేస్తే ఎన్ వాల్యూ మనకి 3 ఉండాలి. మరి 3 సిస్టమ్ ఎక్కడ గుర్తుపెట్టుకునింది అంటే అక్కడెక్కడో మెమరీలో 2 కంటే కింద ఉండింది. 2ని తీసేసిన తర్వాత ఇప్పుడు 3ని అన్నిటికంటే పైకి వచ్చింది. ఇప్పుడు పైన ఏది ఉందో ఆ 3ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి 3 ఇంటూ 2 6ని ఇక్కడికి పాస్ చేసి ఇప్పుడు ఇక్కడ ఈ ఫ్యాక్ట్ ఆఫ్ 3 అంటే 6 ఎనికి వచ్చింది కాబట్టి ఇక్కడ 3 అన్నప్పుడు నెక్స్ట్ వాల్యూ ఏం రావాలి, దేంతో మల్టిప్లై చేయాలి, ఎన్లో ఒరిజినల్ వాల్యూ లేదు కదా అని అంటే ఒరిజినల్ వాల్యూ మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకొచ్చి పెట్టుకుంటాం. 4 ఇంటర్నల్గా ఇలాగే జరుగుతుంది. ఇప్పుడు ఈ 6 ఇంటూ 4 ఇది జరిగి 24 ఇక్కడికి వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇప్పుడు 24 వచ్చిన తర్వాత అంటే 24 ఎందుకు వచ్చింది, ఫ్యాక్ట్ ఆఫ్ 4 అని కాల్ చేస్తే ఫ్యాక్ట్ ఆఫ్ 4 అని మీరు కాల్ చేశారు అంటే అప్పుడు ఎన్ వాల్యూ ఎంత ఉండాలి, అక్కడ ఉంది కదా, దానిలో లాస్ట్ వాల్యూ ఉందో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుని దాన్ని మల్టిప్లై చేసింది, సే 120 వచ్చింది. ఇప్పుడు ఈ 120ని రిటర్న్ అన్నది రిటర్న్ చేయాలి. ఎక్కడికి రిటర్న్ చేస్తుంది అంటే ఇక్కడికి పోయి చూస్తుంది ఇక్కడ ఇంకేమన్నా ఉన్నాయా లేదా అని. ఇక్కడ ఏం లేవు కాబట్టి దీని అసలైన ఫంక్షన్ కాల్ ఎక్కడ జరిగిందో అక్కడికి పంపిస్తుంది. అప్పుడు మీకు అక్కడ 120 అని డిస్ప్లే అవుతుంది. అంటే ఇప్పుడు 120 డిస్ప్లే ఎందుకు అవుతుంది అంటే మీరు ప్రింట్ఎఫ్లో పెట్టారు కాబట్టి. అంటే ఇప్పుడు ఇక్కడ ఇది ఒక యారే లాంటి దానికి మెమరీలో కేటాయింది. ఒక దానిపైన ఒకటి పెట్టుకుంటూ పోయినాము. ఎక్కడ పెట్టినాము అక్కడి నుంచి ఒక్కొక్క దాన్ని తీసేస్తూ వచ్చాము. అంటే పైన పెట్టుకుంటూ పోయాం, టాప్లో పెట్టుకుంటూ పోయాం, మళ్ళీ టాప్లోంచి ఒక్కొక్కటి తీసేస్తూ వచ్చాం. ఇది మనం మాన్యువల్గా చేయలేదు, మీ సిస్టమ్ ఇంటర్నల్గా ఇలాగే చేస్తుంది. నిజం చెప్పాలి అంటే మెమరీ అలొకేషన్ ఒక్కొక్క ఫంక్షన్కి ఒక్కొక్కసారి ఇలా అలకేట్ అవ్వదు, ఒకసారి అలకేట్ అవుతుంది ఫంక్షన్ మెమరీ. మరి రికర్సివ్ కాల్ చేసినప్పుడు దానిలోకి వేరే వాల్యూ వస్తే పాత వాల్యూలు ఎట్లా గుర్తుపెట్టుకుంటుంది అంటే పక్కన వేరే యారే ఒకటి డిక్లేర్ చేసుకొని ఆ యారేలో లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రాసెస్ ద్వారా వాల్యూస్ని స్టోర్ చేసుకుంటూ లాస్ట్లో పెట్టినది మళ్ళీ ఫస్ట్ తీసుకొచ్చి వెనక్కి పెట్టుకుంటూ ఈజ్ వాట్ ఎ స్టాక్ ఇంప్లిమెంటేషన్. అంటే మీరు రికర్సివ్ కాల్ చేసినా కూడా ఇంటర్నల్గా స్టాక్ ఇంప్లిమెంటేషన్ జరిగిపోతుంది. స్టాక్ ఇంప్లిమెంటేషన్ ఇంటర్నల్గా జరిగిపోతుంది కాబట్టే మనకి రికర్షన్లో బెటర్ మెమరీ మేనేజ్మెంట్ ప్రొవైడ్ అయింది. ఇది మన రికర్షన్ స్టాక్ని ఎలా వాడుకుంటుంది అనేందుకు బెస్ట్ ఎగ్జాంపులరీ కోడ్ ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్. ఇప్పుడు దీన్ని మీరు గుర్తుపెట్టుకుంటే, దీన్ని అర్థం చేసుకుంటే యూ కెన్ వర్కౌట్ విత్ మాన్యువల్గా స్టాక్ ఇంప్లిమెంటేషన్ ఎలా చేస్తే బాగుంటుంది, ఎప్పుడు స్టాక్ మీదకి పుష్ చేస్తే బాగుంటుంది, ఎప్పుడు స్టాక్ నుంచి వెనక్కి తీసుకుంటాము. వెనక్కి తీసుకోవడం ఆటోమేటిక్గా జరుగుతుంది, మనం పుష్ చేసే సీక్వెన్స్ కొంచెం మనం కరెక్ట్గా ఆలోచించాలి. అలా మనం ఆలోచించడం మొదలు పెడితే ఈ టవర్స్ ఆఫ్ హనాయ్ ఇలాంటి ప్రోగ్రామ్స్ మనం బాగా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇప్పుడు టవర్స్ ఆఫ్ హనాయ్ ప్రోగ్రామ్ మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే ఫర్దర్ డేటా స్ట్రక్చర్స్లో ట్రీస్, గ్రాఫ్స్ వాటి మీద మీరు పని చేయడం సులభం అవుతుంది. సో ఐ థింక్ రికర్షన్ మనం ఎలా అర్థం చేసుకోవాలి ప్రాసెస్ని, మెమరీ మేనేజ్మెంట్ ఇంటర్నల్గా ఎలా జరుగుతుంది, రెండు విషయాలు చెప్పుకున్నాము. సే దిస్ ఇస్ హౌ ద వే వీఆర్ సపోజ్ టు థింక్ అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ గోస్ ఆన్ and the code looks somewhat like this. Sorry. Yeah, so take is, if any doubts, you can place them in the comments. Thank you.